విజయనగర సామ్రాజ్య వైభవం ఆకాశాన్ని అంటుతోంది. కాని ఉత్తరాది నుంచి ఢిల్లీ సుల్తాన్ బాబర్ పంపిన ఒక లేఖ రాయలవారిని చిక్కుల్లో పడేసింది. బాబర్ తన లేఖలో, మీ దగ్గర గొప్ప పండితులు ఉంటే మా సభకు పంపండి, మా వారిని ఓడిస్తేనే మీ సామ్రాజ్య గౌరవం నిలుస్తుంది అని సవాలు విసిరాడు. అది చూసి రాయలవారు రామలింగడిని పిలిచి ఇలా అంటారు: రామలింగ, బాబర్ దగ్గర నుండి ఈ కబురు వచ్చింది. నువ్వతని వద్దకు వెళ్ళి వారిని ఓడించి మనకు విజయం తీసుకురావాలి. కాని ఒకటి గుర్తుంచుకో, అక్కడ సభ చాలా క్రూరంగా ఉంటుంది. వాళ్ళు ఒకరిని నవ్వనివ్వరు, తాము నవ్వరు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మహారాజా, నవ్విన చోటే హాస్యం విలువ తెలుస్తుంది. ఎడారిలో నీటి చుక్కుకుండే విలువ సముద్రానికి ఉండదు కదా. ఈ వికటకవి వెళ్ళి ఆ సుల్తాన్ గడ్డంలో సంతోషాన్ని మొలకెత్తించి వస్తాడు అని రాయలవారికి చెప్పి ఢిల్లీకి ప్రయాణమవడానికి ఇంటికి వస్తాడు. రామలింగడి మాటలు విని కమల ఆశ్చర్యంతో ఇలా అంటుంది: ఏవండి, మీరు వెళ్లేది ఢిల్లీకి? అక్కడ సుల్తాన్ గారు మీ జోకులు నచ్చకపోతే మీ తలకాయతో ఆయన బంతాట ఆడుకుంటారు, జాగ్రత్త. కమలా, నా తలకాయ చాలా గట్టిది. అది ఎగిరిపోయినా మళ్లీ వికటకవలాగే కింద పడుతుంది. నువ్వు మూట సర్దు, నేను వెళ్ళి ఆ సుల్తాన్ని నవ్వులు పాలు చేసొస్తాను అని చెప్పి చాలా ధైర్యంగా రామలింగడు ఢిల్లీకి చేరుకున్నాడు. కాని బాబర్ ముందే తన ఆస్థానంలోని మంత్రులకు కఠినమైన హెచ్చరికలు జారీ చేశాడు. వినండి, ఆ విజయనగర రామలింగడు ఇక్కడికి వస్తున్నాడు. వాడు తన మాటలతో మన గడ్డం కదిలేలా నవ్వించడానికి ప్రయత్నిస్తాడు. కాని నా సభలో ఎవడైనా సరే ఒక్క పన్ను బయట పెట్టి నవ్వినా వాడి తల కోట గుమ్మానికి వేలాడదీస్తాను. అది నేనైనా సరే నవ్వకూడదు. ఇంతలో రామలింగడు ఆ సభలోకి ప్రవేశించాడు. 10 రోజులు గడిచాయి. అతను చెప్పే ప్రతి చమత్కారానికి సభలో శ్మశాన నిశ్శబ్దం ఉంది. మంత్రులు నవ్వాపుకోవడానికి తమ నాలుకలు కరుచుకుంటున్నారు. దాంతో రామలింగడు తనలో తాను, అబ్బో, వీళ్ళు మనుషులు కాదు, మైనపు బొమ్మలు. నేను చమత్కారమాడితే నవ్వడానికి బదులు భయంతో వణికిపోతున్నారు. ఇలా అయితే లాభం లేదు. ఇక నేరుగా సుల్తాన్నే బుట్టలో వేయాలి అని నిశ్చయించుకుని మరుసటి రోజు ఉదయం బాబర్ తన అంగరక్షకులతో కలిసి యమునా నదీ తీరాన నడుస్తూ ఉండగా అక్కడ రామలింగడు ఒక ముసలి వృద్ధుడి వేషం వేసుకుని ఒక ఎండిపోయిన ఇసుక తిన్నె మీద అద్భుతమైన మామిడి మొక్కను నాటుతున్నాడు. అది చూసి బాబర్ అతన్ని ఇలా అడుగుతాడు: ఏయ్ ముసలివాడా, నీకు పిచ్చా లేక ఎండ దెబ్బ కొట్టిందా? ఈ వయస్సులో ఈ ఇసుకలో మామిడి మొక్క నాటుతున్నావా? ఏమో జహాపనా, అది నాకు తెలియదు. కాని మీరనుకున్నట్టు ఇది సామాన్యమైన మొక్క కాదు, ఇది బంగారు మామిడి అని అంటాడు చాలా వినయంగా. దాంతో బాబర్ పరిహాసంగా, బంగారు మామిడా? ఒరేయ్ పిచ్చి ముసలివాడా, ఈ మొక్క పెరిగి చెట్టయి కాయలు కాయడానికి కనీసం 10 ఏళ్లు పడుతుంది. అప్పటికి నువ్వు ఉంటావో లేదో కూడా గ్యారంటీ లేదు. నీకు దక్కని ఫలం కోసం ఈ పాట్లు ఎందుకు? ఆ నీళ్లు ఏదైనా గడ్డి మీద పోస్తే కనీసం గాడిదైనా తింటుంది కదా. అనగానే మారువేషంలో ఉన్న రామలింగడు చాలా వినయంగా తలవంచి, ప్రభూ, మీరన్నది నిజమే. కాని ఒక్కసారి ఆలోచించండి. మన తాత ముత్తాతలు నాటిన చెట్ల పండ్లను మనం ఈరోజు తిని ఆనందిస్తున్నాం కదా. మరి మన తర్వాతొచ్చే పిల్లలు వీటిని తిని ఆహా అని మనల్ని గుర్తుంచుకోవాలంటే మనం కూడా నాటాలి కదా. ఫలితం మన కోసం కాదు ప్రభూ, లోకం కోసం. ఆ ముసలివాడి మాటల్లోని లోతైన అర్థం బాబర్ కఠిన హృదయాన్ని తాకింది. తన సభలో పండితుల కంటే ఈ ముసలివాడు గొప్పగా చెప్పాడని ఆయన అనుకున్నాడు. భేష్, నీలాంటి నిస్వార్థ పరులు నా రాజ్యంలో ఉండటం నా అదృష్టం. ఇదిగో, నీ గొప్ప ఆలోచనకు మెచ్చి ఈ 10 బంగారు నాణేల సంచిని బహుమతిగా ఇస్తున్నాను అనగానే రామలింగడు ఆ నాణేలు అందుకుని కళ్ళకద్దుకుంటూ, ఆహా, భగవంతుడా, ఎంతటి అద్భుతం! ప్రభూ, సాధారణంగా ఒక మొక్క నాటితే అది పళ్ళు కాయడానికి ఏళ్లు పడుతుంది. కాని మీలాంటి గొప్ప రాజు చేతి మీద పడగానే ఈ మొక్క నాటిన 5 నిమిషాలకే బంగారు ఫలమిచ్చింది.
మీరు సాక్షాత్తు దైవ స్వరూపులు ప్రభు. అంటాడు. దాంతో బాబర్ బిగ్గరగా నవ్వుతూ, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంతటి సమయస్ఫూర్తి! నాటిన వెంటనే ఫలమందిందా? నీ మాటలు చాలా తీయగా ఉన్నాయి. ఇదిగో నీ చమత్కారానికి మెచ్చి మరో 10 నాణేలు. ప్రభు, లోకంలో ఏ చెట్టైనా ఏడాదికి ఒక్కసారే కాపు కాస్తుంది. కానీ మీ చల్లని చూపు పడగానే ఈ మొక్క 5 నిమిషాల్లో 2 సార్లు కాపు కాసింది. బహుశా 3వ సారి కూడా కాపు కాస్తుందేమో అని నా ఆశ. అని అనగానే బాబర్ మళ్లీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, చాలు చాలు, నువ్వు నన్ను పూర్తిగా నవ్వుల పాలు చేశావు. నీ కోరిక తీరుస్తాను. ఇదిగో 3వ సంచి కూడా. నీలాంటి వాడితో మాట్లాడితే నా దగ్గరున్న ధనమంతా ఖాళీ అయిపోయేలా ఉంది. ఎవరు నువ్వు? అని అడగడంతో రామలింగుడు మెల్లగా తన గెడ్డాన్ని మారువేషాన్ని తీసివేసి బాబర్ ముందు మోకరిల్లాడు. బాబర్ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. ప్రభు, నేను విజయనగర సామ్రాజ్య వికట కవిని. మీ సభలో నవ్వని మంత్రుల మధ్య ఉక్కిరిబిక్కిరైన తెనాలి రామలింగణ్ణి. రామలింగడివా? నీ తెలివి గురించి విన్నాను, కాని ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. నా సభలో నా ఆజ్ఞకి భయపడి ఎవ్వరూ నవ్వలేదు. కాని నేను మాత్రం నీ తెలివికి దాసోహమయ్యాను. నువ్వు విజయనగరానికే కాదు, ఈ దేశానికే ఒక ఆభరణం అని చెప్పి బాబర్ రామలింగడిని ఏనుగు మీద ఊరేగించి ఎన్నో విలువైన కానుకలతో పంపాడు. రాయలవారు రామలింగడిని చూసి గర్వంగా హత్తుకున్నారు. అలా రామలింగడు తన హాస్యంతో ఢిల్లీ సుల్తాన్ హృదయాన్ని గెలుచుకున్నాడు. పట్టుదల, మేధస్సు ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడు. విజయనగర సామ్రాజ్యం శత్రువుల దాడులను తట్టుకోగలిగింది గాని ఒక చిన్న శత్రువు ముందు మోకరిల్లింది. అవే ఎలుకలు. రాజప్రాసాదంలో ఎలుకల హంగామా మామూలుగా లేదు. అవి రాజుగారి పట్టు వస్త్రాల నుండి మంత్రిగారి గెడ్డం వరకు దేన్ని వదలడం లేదు. దాంతో రాయలవారు ఆవేదనతో, ఏంటి మంత్రులారా, మన గూఢచారులు శత్రువుల కదలికలను కనిపెట్టగలరు, కాని ఈ ఎలుకలు నా సింహాసనం కింద కలుగులు తవ్వుతుంటే ఏం చేస్తున్నారు? నిన్న రాత్రి నా పడక గదిలో నా పాదరక్షకుల్ని కొరికేసి వాటిని హల్వా అనుకుని తిన్నాయి. మహారాజా, దీనికి శాస్త్రోక్తంగా ఒక పరిష్కారం ఉంది. ఎలుకలకి శత్రువు పిల్లి. కాబట్టి నగరంలోని ప్రతి ఇంటికి ఒక పిల్లిని పంపిణీ చేద్దాం. కాని ఒక చిక్కు ఉంది. పిల్లికి బలం ఉండాలి కదా. అందుకే పిల్లితో పాటు ప్రతి ఇంటికి ఒక పాడి ఆవును కూడా ఉచితంగా ఇద్దాం. ఆ పాలు తాగి పిల్లులు పులిలా మారి ఎలకల్ని వేటాడతాయి. ఆ మాటలు విని రామలింగడు వెటకారంగా, అబ్బో, భలే పథకం వేశారు స్వామి. ప్రజలకి ఆవులు, పిల్లులకి పాలు, ఇక ఎలుకలకి చావు తప్పదనమాట. కాని స్వామి, పాలు తాగిన పిల్లి ఎలకల్ని పట్టుకుంటుందా, లేక పాలు తాగిన మత్తులో పరుపు మీదే పడుకుంటుందా అన్నదే నా సందేహం. రామలింగ, పిల్లి జాతికి వేట అనేది రక్తంలోనే ఉంటుంది. నువ్వు నీ అతి తెలివిని పక్కన పెట్టు. మహారాజా, ఈ పథకాన్ని వెంటనే అమలు చేద్దాం. రాయలవారు ఆ ఆలోచన బావుందని మెచ్చుకుని అందరికీ పిల్లులను, ఆవులను పంపిణీ చేశారు. నెల రోజుల తర్వాత ఎవరి పిల్లి ఆరోగ్యంగా చురుగ్గా ఉంటుందో వారికి 1000 బంగారు నాణాలు బహుమతి అని ప్రకటించారు. ఊరిలో అందరూ పిల్లులకు పాలు పోసి వాటిని బుజ్జగిస్తూ పెంచుతున్నారు. కాని రామలింగడి ఇంట్లో పరిస్థితి వేరుగా ఉంది. రామలింగడు ఆవు పాలను తానే తాగుతూ పిల్లికి మరో విధంగా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఇంతలో ఇంటిలో కమల కోపంగా గరిటె తిప్పుతూ, ఏమండి, మీకసలు మనసుందా? ఆవు పాలిస్తుంటే మీరు మీ అబ్బాయి కలిసి లీటర్లకి లీటర్లు తాగిస్తున్నారు. పాపం ఆ పిల్లికి ఎముకలు కనిపిస్తున్నాయి. అది ఆకలితో మ్యావ్ అంటుంటే నా ప్రాణం విలవిలలాడుతోంది. కమలా, నువ్వు పిల్లి మీద చూపిస్తున్నది జాలి కాదు, అది దాని వినాశనానికి దారితీస్తుంది. పాలు తాగిన పిల్లి ఎలకల్ని పట్టుకోదు. అది కేవలం సోమరిపోతు మాత్రమే అవుతుంది. దానికి పాలంటేనే భయం పుట్టేలా చెయ్యాలి. ఇదిగో, ఈ పాలు బాగా మరిగించు. రామలింగుడు పొగలు కక్కుతున్నా బాగా మరిగిన పాలను ఒక గిన్నెలో పోసి పిల్లి ముందు పెట్టాడు. ఆకలితో నకనకలాడుతున్న పిల్లి పాలను చూడగానే అమృతం అనుకుని ఒక్కసారిగా అందులో మూతి పెట్టింది. దాంతో ఆ వేడికి మూతి కాలి ఆ పిల్లి మ్యావ్ మ్యావ్ అని భీకరంగా అరిచి గాలిలోకి 3 అడుగులు ఎగిరి
తోక ముడుచుకుని మూలలో పడిపోయింది. చూసావా కమలా, ఇక నుంచి ఈ పిల్లి కలలో కూడా పాలను ముట్టుకోదు. దీనికి పాలు అంటే పీడకలొస్తుంది. ఇక ఇప్పుడు చూడు, ఇది తన ఆకలి తీర్చుకోవడానికి ఎలకల వేట మొదలు పెడుతుంది. అలా 1 నెల రోజులు గడిచాయి. రాజసభలో పిల్లుల ప్రదర్శన మొదలయింది. తాతాచార్యుల పిల్లి పాలు తాగి నెయ్యి తిని చూడటానికి పిల్లిలా కాకుండా చిన్న సైజు చిరుతపులిలా లావుగా తయారయ్యింది. మిగిలిన పండితుల పిల్లులు కూడా బొద్దుగా ఉన్నాయి. కాని రామలింగడి పిల్లి మాత్రం బక్క చిక్కి కళ్ళు ఎర్రగా చేసుకుని చురుగ్గా అటూ ఇటూ చూస్తోంది. మహారాజా, నా పిల్లిని చూడండి, ఎంత రాజసంగా ఉందో. దీని చర్మం మెరిసిపోతుంది. రామలింగడి పిల్లిని చూడండి, పాపం దానికి జబ్బు చేసినట్టుంది. వీడు పిల్లికి పాలివ్వకుండా తనే తాగేసి పిల్లిని ఉపవాసం ఉంచాడు. వీడికి శిక్ష వేయాల్సిందే. రామలింగ, పిల్లిని ఇలా ఉంచడమేమిటి? రాజ్యంలో ఆవులకి కొరత లేదు కదా, మరి దీనికి పాలు ఎందుకు పోయలేదు? ఒక మూగజీవిని ఆకలితో ఉంచడం మహాపాపం. మహారాజా, నా పిల్లికి పాలంటే అస్సలిష్టముండదు. ఇది చాలా సంప్రదాయబద్ధమైన పిల్లి. ఇది పాలను ముట్టుకోదంటే నమ్మండి. అదేమిటి? పిల్లి పాలు తాగకపోవటమా? అసంభవం. కావాలంటే ఇప్పుడే పరీక్ష చేద్దాం. సేవకులారా, వేడి తగ్గించి చల్లారిన పాలను ఒక బంగారు గిన్నెలో తెచ్చి దీని ముందు పెట్టండి. సభ అంతా ఉత్కంఠగా చూస్తోంది. సేవకుడు ఒక గిన్నె నిండా తెల్లటి పాలను తెచ్చి పిల్లి ముందు పెట్టాడు. ఆ పిల్లి పాలను చూడగానే దానికి పాత వేడి పాలు గుర్తొచ్చాయి. దాని మూతి ఇంకా మండుతున్నట్టు అనిపించింది. దాంతో ఆ పాలను చూసి పిల్లి వెనక్కి తిరిగి పరుగు తీసింది. అది చూసి రాయలవారు నోరెళ్లబెట్టి, ఇదేమి వింత? పిల్లి పాలు చూడగానే ప్రాణభయంతో పారిపోతుందేంటి? రామలింగ, నువ్వు దీనికి ఏ మంత్రం వేశావు? మహారాజా, దీనికి మంత్రమక్కర్లేదు. దీనికి కర్తవ్యం గుర్తుంది. పాలు తాగే పిల్లి పరుపు మీద పడుకుంటుంది తప్ప ఎలకల్ని పట్టదు. తాతాచార్యులు గారి పిల్లిని చూడండి, పాలు తాగి ఇక్కడే నిద్రపోతుంది. దీని పక్కన ఎలకలు డాన్స్ చేసినా సరే ఇది లేవదు. కాని నా పిల్లి పాలు వద్దంటోంది కాబట్టే రాత్రంతా ఎలకల్ని వేటాడింది. అందుకే రాజప్రసాదంలో ఇప్పుడు ఎలకల సంఖ్య తగ్గింది. రాయలవారు నవ్వు ఆపుకోలేకపోయారు. పిల్లులను ఇచ్చింది ఎలుకలని చంపడానికి అని, కేవలం వాటిని మేపడానికి కాదని అందరికీ అర్థమయింది. భేష్ రామలింగ, శిక్షణ అంటే నీదే. తాతాచార్యులు గారు పిల్లులకి పాలు పోసి వాటిని సోమరిపోతులుగా చేశారు. రామలింగడి పిల్లి మాత్రమే అసలైన వేటగాడు. రామలింగ, నీ పిల్లికి నీ తెలివికి మెచ్చి 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తున్నాను. అలా రామలింగడు పిల్లికి పాలంటే భయం పుట్టించి తన ఇంటి ఆవు పాలని తానే తాగుతూ రాజుగారి దగ్గర బహుమతి కూడా కొట్టేశాడు. వికటకవి తెలివి ముందు పిల్లైనా పాలైనా దాసోహం అవ్వాల్సిందే.